శంకరాంశ భూమ శంకరార్యపీఠ సద్గురున్ శుద్ధ సత్వభాసురాన్ సువర్త్మనీత భూసురాన్ సర్వభూత సౌఖ్యదాన్ క్షమాకరాన్యతీశ్వర. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శతస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. అన్నపూర్ణ స్తోత్రం అనే స్తోత్రంని తీసుకొని మనం ఇంతవరకు 5 శ్లోకాలు చూసాము. ఇప్పుడే శంకర జయంతి అయింది, ఒక 3 రోజులైంది. ఇలా శంకర జయంతి ఉత్సవాన్ని దగ్గరగా ఇలా మా భాష్యకారులు విరచించిన అన్నపూర్ణ స్తోత్రంని తీసుకుని దాని గురించి మాట్లాడే ఒక అవకాశం వచ్చింది. భగవంతుడిని గురువు గారిని నమస్కారం చేసుకుని మనం 6వ శ్లోకం నుంచి చూడాలి. ఇవాళ 6వ శ్లోకం నుంచి మొదలుపెట్టి చూద్దాం. 6వ శ్లోకం ఇప్పుడు ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియా శాంకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అని. ఆదిక్షాంత సమస్త వర్ణకరి అని. ఆదిక్షాంతం అంటే అకారాది క్షకారాంతం అని. సంస్కృతంలో మనకి 51 అక్షరాలు అంది. అకారం నుంచి మొదలుపెట్టి క్షకారం వరకు, అకారం నుంచి షకారం వరకు అన్ని అక్షరాలని ఆవిడ సృష్టి చేసింది. అది మట్టు కాకుండా ఆవిడ ఆ సృష్టి చేయడం కాకుండా ఆ ఒక్క అక్షరాలు మనం ఈ సంస్కృతంలో ఈ అక్షరాలకి ఒక చాలా గొప్పతనం ఉంది. ఇప్పుడు ఈ 51 అక్షరాలకి తగిన 51 శక్తి పీఠాలు కూడా మనం భారతదేశంలో మనం చూస్తూ ఉంటాము. దాంట్లో ముఖ్యంగా కాంచీను కామాఖ్య అని అస్సాంలో ఉంది, జ్వాలాముఖి అని ఇంకోటి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇలా అనేక శక్తి పీఠాలు కాంచీపురంతో కలిపి ఇది. కానీ ఇక్కడ 51 శక్తి పీఠాలు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి పీఠం అని. అది కాకుండా మనం శ్రీ విద్యలో చూసారంటే ఇక్కడ మాతృకా న్యాసంని చేస్తాం, అంతర్మాతృక బహిర్మాతృకా న్యాసంని. ఈ మాతృకా న్యాసంలో చూసుకున్నట్టే ఒక్కొక్క అక్షరముని తీసుకుని ముందు వెనకాల అక్కడ నమః అని కొన్ని బీజాలన్నీ చేర్చుకుని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మన శరీరంలో ఒక భాగాన్ని తీసుకుని ఆ భాగంలో అక్కడ ఒక మంత్రాన్ని, అక్కడ దేవత, అక్కడ మంత్రానికి తగిన దేవతని అక్కడ ప్రతిష్ఠ చేసి ఇలా పూజకి ముందు జపంకి ముందు ఇలా మనకి చేసే అలవాటు ఉంది. సో ఇది కూడా ఈ ఒక్కొక్క అక్షరానికి తగినట్టు ఇది చేస్తారు. ధ్యానము అక్కడ ఇది చేస్తారు. అలా ఇక్కడ అకారాది క్షకారాంతం ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి అంటే వర్ణాలు, ఈ వర్ణాలు ఒక కూటమిని, నికరం అంటే కూటమిని, ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇవన్నిటిని ఆవిడ సృష్టి చేసింది అని. ఇక్కడ మన వ్యాకరణ శాస్త్రంలో అక్కడ వర్ణాలన్నీ నిత్యం అన్నా అలా అనుకున్నా కూడా వర్ణాలని అక్కడ ఓంకారం నుంచి బయటకు తీసుకొచ్చింది అమ్మవారు అన్నట్టు మనం ఇక్కడ తీసుకోవాలి. ఇలా సమస్త నికరి శంభు ప్రియా శాంకరి అని. శంభు అంటే పరమేశ్వరుడు అండి, పరమేశ్వరుడికి ప్రియమైంది శంభు ప్రియ. లలితా సహస్రనామంలో శంభు మోహిని అని చూస్తూ ఉంటాం. అదే మరి శాంకరి అంటే శంకరస్య పత్ని శాంకరి అని. శంకరుడు అంటే పరమేశ్వరుడు. లేదా ఈ పరమేశ్వరుడుకు ఈ పంచకృత్యాలు అని పోయినసారి చెప్పాను. ఈ సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అని ఈ 5 పంచకృత్యాలు పరమేశ్వరుడికి, మిగతా వాళ్ళకి ఈ కృత్యాలు చేసే శక్తి ఇచ్చింది ఆ అమ్మవారు కనుక అమ్మవారికి శాంకరి అని పేరు వచ్చింది.
అని ఆ దీక్షాంత సమస్త వర్ణ నికరి శంభుప్రియ శాంకరి అని చూసాం. దాని తర్వాత కాశ్మీరా త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి శర్వరి అని. ముందు కాశ్మీరా అని, కాశ్మీర దేశంలో శారదాపీఠం ఆదిశంకరులు స్థాపించారు. అక్కడ ఒక శారద దేవస్థానం స్థాపించారు అని సో అందుకు కాశ్మీరా అని అమ్మవారికి అక్కడ పేరు పెట్టారు. అది కాకుండా కాశ్మీరా త్రిపురేశ్వరి అంటే 3 పురాలతో కలిగింది. మనకి జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అని 3 దశలు మనం ఒప్పుకుంటూ ఉంటానండి. పోయినసారి కూడా మాండూక్య ఉపనిషత్తులో ఇది ఒక ఓంకారంతో చేసి అకారంకి ఒకటి, ఉకారంకి ఒకటి, మకారంకి ఒకటి అని ఈ ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క దశ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దశ అని తీసుకుని ఈ 3 దశలలోనూ మనకి అనుగ్రహాన్ని సంపాదించి, జాగ్రత్త దశలో మనకి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి, స్వప్న దశల్లో మనకి అన్ని మంచి స్వప్నాలే రావాలి అని అనుగ్రహం చేసి, దుస్వప్నాలు రాకుండా, సుషుప్తిలో కూడా దీర్ఘ సుషుప్తిగా, మంచి సుషుప్తిగా పొద్దున్న లేచి చాలా సంతోషంగా నేను లేచాను, పడుకున్నాను అని అనుభవం వచ్చేలా ఏ ఒక్క మనిషికి సుషుప్తిని మించిన సుఖం ఈ లోకంలో లేదండి. ఎంత డబ్బులు ఉన్నానో, ఎంత సంతోషం ఉన్నానో, సుషుప్తి అన్నది లేకపోతే అంతకన్నా పెద్ద దుఃఖం ఏమీ లేదు. సుషుప్తి అనేది, నిద్ర అనేది చాలా ముఖ్యం. ఎంత కష్టపడినాను, రోజంతా కష్టపడి పనిచేస్తున్నాను కూలి వాళ్ళకు కూడా రాత్రి నిద్రపోతే వాళ్ళ శరీర శ్రమం అంతానే పోతుంది అంటారు. ఆ సుషుప్తి అనేది ఎందుకు అంత సుఖాన్ని మనకి ఇస్తుంది అంటే, మనం మనస్సులో బ్రహ్మ అనేది పరమేశ్వరుడు బ్రహ్మ రూపంగా ఉంటే ఆ పరమేశ్వరుని వెళ్ళి చేరుకుని అక్కడ పరమేశ్వరుడితో ఐక్యమై ఆ పరమేశ్వరుల్లో ఉన్న ఆనంద స్వరూపంగా ఉన్న పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుల్లో ఉన్న ఆనందాన్ని మనం తీసుకుని ఆయనతో పాటు ఒకటై వస్తాము. ఇది మోక్ష దశ లాగే అండి. మోక్ష దశలో పరమేశ్వరుడితో పర్మనెంట్ గా ఒక ఐక్యం అవుతాము. సుషుప్తి దశలో రోజు ఒకసారి వెళ్ళి ఆ పరమేశ్వరుడితో కలిసి తిరిగి ఒకటై మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. సో మోక్షంలో ఆనందం ఎలా ఉంటుంది అని ఎవరికైనా అనిపిస్తే, నిద్రలో ఎంత ఆనందమో అదే ఆనందం మోక్షం. ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేది అది మోక్షంలో ఉండే ఆనందం. కానీ ఆ సుషుప్తి అంత ఆనందానికి కారణం అవుతుంది అని, అలా మంచి సుషుప్తిని ప్రసాదించేది మా అమ్మవారు. ఈ 3 దశలు దాటి 4వ దశ తురియ దశ అని, సమాధి దశ అని కూడా ప్రసాదించేది అమ్మవారే అని. త్రిపురేశ్వరి 3 పురాలకి ఆవిడ ఈశ్వరిగా ఉంటుంది అని. ఇదే త్రిపుర సుందరి అని కూడా మన వినున్న ఒక లలితా సహస్రనామల నామం. అక్కడ కూడా ఏంటంటే 3 అన్నదానికి స్థూల దేహం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని, ఇలా 3 అజ్ఞానం వల్ల వచ్చిన శరీరం ఒకటి కారణ శరీరం. ఈ 3టిని దాటి, 3 శరీరాల్ని దాటి అమ్మవారితో ఐక్యం అవ్వడం అన్ని సహాయం చేసేది త్రిపుర సుందరి. 3 దశాల్లోనూ 3 శరీరాల్ని ప్రసాదించి, 3 శరీరాలని సుఖాన్ని ప్రసాదించి, ఆ 3 శరీరాలని దాటి మోక్షంని ప్రసాదించేది, ఆ అమ్మవారితో ఐక్యాన్ని ప్రసాదించేది అమ్మవారే త్రిపుర సుందరి అని. ఆడికి త్రిపుర సుందరి అని పెట్టినాలే. ఇక్కడ కాశ్మీరా త్రిపురేశ్వరి అని చూసాం. త్రినయని అన్నది ఇంతకు ముందే చూసాము. సూర్య చంద్ర అగ్ని లోచని అని 3 కళ్ళగా పెట్టుకున్నది ఆవిడ అని. విశ్వేశ్వరి అని, విశ్వంకంతా జగత్తుకంతా ఆవిడ ఈశ్వరిగా ఉంది. ఆవిడ ఒక రాజ్యం చేస్తోంది, పరిపాలన చేస్తోంది విశ్వం అంతా అని. ఇది మనం విశ్వేశ్వరి జగద్ధాత్రి స్థితి సంహారకారిణి అని చూసి, సప్తశతిలో కూడా విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మిక ధారయసి విశ్వం అని అనేక చోట్లలో ఇలాంటి అమ్మవారిని విశ్వస్వరూపంగా, విష్ణు సహస్రనామంలో కూడా విశ్వం విష్ణుర్వషట్కారు అని విశ్వం అనే మాత్రంతో ఆరంభిస్తాం. అక్కడ కూడా ఆ పరమేశ్వరుడు అమ్మవారి దారిగా విశ్వస్వరూపంగా ఉన్నాడు అని. లలితా సహస్రనామంలో కూడా విశ్వాధిక అని, విశ్వరూప అని ఇలాంటి అనేక నామాలు ఉన్నాయి. ఇలా ఇలా అమ్మవారిని జగత్ స్వరూపంగా, ఈ విశ్వస్వరూపంగా ఇక్కడ చాలా చోట్ల ఇక్కడ ప్రకటించినట్టే ఇక్కడ కూడా విశ్వేశ్వరి అని ఇక్కడ చేశారు. దాని తర్వాత విశ్వేశ్వరి శర్వరి అని. శర్వరి అంటే రాత్రి
కి పొందిన దేవి అని అర్థం అండి. ఇక్కడ మన సప్తశతిలో కూడా రాత్రి సూక్తం అని చెప్తాము. ఈ రాత్రి కూడా ఒక చాలా ముఖ్యత్వం చెప్పబడింది అక్కడ సప్తశతిలో. ఈ రాత్రి అన్నది మన అజ్ఞానంకి ఇది మన చిహ్నము. పొద్దున్న అన్నది జ్ఞానంకి ఇది. మన అజ్ఞానం ఉంటేనే జ్ఞానం వస్తుంది. అలాగే రాత్రి ఉంటేనే మనకి పొద్దున్న అనేది వస్తుంది. మన అజ్ఞానము, జ్ఞానము కలిగినదే ఈ సంసారము అని. ఎప్పుడు మనకి మొత్తం చీకటి పోతుందో మనలో, అజ్ఞానం పోతుందో అప్పుడు మనకి ఎప్పుడూనే జ్ఞానం ఉంటుంది అని. ఈ రాత్రి ఇది మన సుషుప్తికి చాలా అవసరమైన ఈ సుషుప్తి దశకి చాలా అవసరమైన కాలం అని చెప్పి ఇలా శర్వరి రాత్రికి పొందిన దేవి అని ఇక్కడ రాత్రిలో సుషుప్తిలో మనకి ఎలా ఆనందం వస్తుందో ఆ ఆనందం ఈ అమ్మవారు ఇస్తుంది అని చెప్పి అమ్మవారికి శర్వరి అని పేరు. అలా దాని తర్వాత స్వర్గద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి అని. స్వర్గం ఒక ద్వారము, స్వర్గద్వారము. కవాటం అంటే ఆ ముందు ఒక తలుపు అని అర్థం అండి. పాటనకరి ఆ తలుపుని విరక్కొట్టి మనకి మోక్షంని ఇస్తుంది అని. ఇంతకుముందు ఇదే మోక్షం ఒక ద్వారాన్ని దానికి అక్కడ ఉన్న తలుపుని మనకి తెరిచిస్తుంది అన్నట్టు ఇక్కడ అమ్మవారు వాళ్ళ ఆశలకు తగినట్టు లౌకికంగా ఉన్న ఆశలు కాకుండా స్వర్గాది లోకాలన్నీ కూడా ప్రసాదించి, అదే కాకుండా మోక్షం దాకా ప్రసాదిస్తుంది. మీకు స్వర్గం కావాలి అని కోరుకుంటే ఆ స్వర్గం అమ్మవారిని తలుచుకుంటే తప్పకుండా మీకు ఇస్తుంది. స్వర్గద్వార కవాట పాటనకరి. కవాటము అన్నది ఒక తలుపు అని, పాటనకరి అని తలుపుని విరక్కొట్టి తలుపుని తెరిచి మీకు స్వర్గానికి ఆహ్వానం ఇచ్చేలా మీకు ప్రసాదిస్తుంది అమ్మవారు అని. అలాంటి కాశీపురాధీశ్వరి, కాశీ దేశంకి కాశీపురంకి ఈశ్వరిగా రాజ్యం ఏలుతున్న అమ్మవారికి, ఓ అమ్మవారు భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. అమ్మవారు నాకు భిక్షం ప్రసాదించు, కృపం అవలంబనము. కృపం అంటే నా పైన దయ కలిగి, అవలంబన నాకు ఒక ఆధారంగా నిలవాలి. నాకు నువ్వు ఎప్పుడూనే ఒక ఆధారంగా నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ, నాకు అవలంబనం అంటే సపోర్ట్ అండి. నాకు ఆధారంగా నా పక్కనే నించుని నాకు ధైర్యాన్ని ప్రసాదించు, ఓం మాత అన్నపూర్ణేశ్వరి అని 6వ శ్లోకం ఇంతటితో ముగించింది. ఆదృక్షాంత సమస్త వర్ణనికరి శంభు ప్రియా శాంకరి కాశ్మీరా త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి శర్వరి స్వర్గద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 6వ శ్లోకం. 7వది ఊర్వీ సర్వజనేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్ మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 7వ శ్లోకము. ఊర్వి సర్వజనేశ్వరి అని. ఊర్వి అన్నది మనం భూమాతని ఊర్వి అంటామండి. సస్యశ్యామలమైన మనకి ఒక మొక్కలు అన్ని పెరిగేలా ఉన్న ఒక భూమిని మనకి ప్రసాదించింది అమ్మవారు కనుక ఆవిడకి ఊర్వి అని పేరు. మనం భూమాతని ఎంతో కష్టపడుతూ ఉంటాం అండి. 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కలిగిన బిల్డింగ్లు కట్టుతూ ఉంటాము. 100 అడుగులు 150 అడుగులు అలా లోపల తవ్వుతూ ఉంటాము. మనకి నీళ్లు కావాలి సంపు కోసం అని అంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టి. కానీ భూమాత ఎన్నడూనే నన్ను ఇంత కష్టపెడతారా, నా పైన ఇంతెంత భారం వేస్తారా, అందుకని మీకు నేను ఏది ఇవ్వను అని ఎన్నడూ చెప్పదు. అమ్మ మీరు ఎంత అమ్మని కష్టపెట్టినానో అమ్మ మీకు ఎప్పుడూనే కృపని ఎలా చూపిస్తుందో అలాగే ఈ భూమాత కూడా ఎప్పుడూనే మన పైన కృపని చూపిస్తూ ఉంటుంది. కానీ మనం ఇంకా భూమాతని కష్టపెడుతూ ఉంటే మనమే ఇంకా కష్టాలు ఇంకా మనకి ఎక్కువ అనుభవిస్తూ ఉంటాము. అలాంటిది వేదంలో కూడా తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశాత్ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అద్భ్య పృథివీభ్యో అన్నం అని ఆత్మని అన్నినే పరమేశ్వరు దగ్గర వచ్చినాను కూడా ఈ పృథివీ నుంచి అన్నం వచ్చింది. ఈ పృథివీయే మనకి అన్నం ప్రసాదిస్తుంది. ఈ రోజు మనం ఇలా
కడుపు నిండా మనం తింటున్నాము, తృప్తిగా మనం భోంచేస్తున్నాము అంటే అన్నీని ఆ భూమాత ఇచ్చిన ప్రసాదమే. అక్కడ భూమాత దగ్గర నుంచి పెరిగిన వచ్చే వస్తువులే మనకి భోజనంకి మట్టుకు కాకుండా మనకి ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు ఒక్కొక్కటినే పృథివీ తన్మాత్ర నుంచి వచ్చింది. పృథివీ దగ్గర నుంచి వచ్చింది కనుక అన్ని ఊర్వి అని అమ్మవారు భూమాత స్వరూపంగా మనకి అన్ని ప్రసాదిస్తోంది అని. దాని తర్వాత సర్వజనేశ్వరి అని. అదే ఇంతకుముందు చెప్పినట్టు సర్వజనాలకు ఆనందం ఇస్తుంది అని సర్వజనేశ్వరి. సర్వజనానాం ఈశ్వరి, అందరికీ ఈశ్వరిగా ఉంది అని. అంటే ఎవరిని ఎక్కువ తక్కువ అని చూడడు అమ్మవారు. అందరికీ అమ్మకి ఎలా కొడుకులు అందరూ ఒకటే. ఒక కొడుకు అంటే ఎక్కువ ఇష్టం, ఒక కొడుకు అనేది తక్కువ ఇష్టం అనేది ఎప్పుడూ ఉండదు. అలా అనిపించినాను చాలా మంది పిల్లలకి అలా అనిపించినాను. నిజం మాత్రం అమ్మ తరపు నుంచి అమ్మకి ఎన్నడూ ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని ఉండదు. అందరికీనే తన ప్రాణం వస్తుంది. అందరికీనే తనకి సంతోషాన్ని పంచాలనిపిస్తుంది. అలాగే మా అమ్మవారు కూడా సర్వజనేశ్వరి, అందరి జనాలందరికీ ఈశ్వరిగా ఉండి అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది అని. అలా జయకరి అని. అందరు జయముకి కారణంగా ఉంటుంది. మనకి విజయం ఎక్కడైనా వచ్చిందంటే మనకి ఏ ఒక్క కార్యంలోనూ మనం ఎప్పుడూనే మనకి కష్టం వస్తేనే మనం దేవుడి దగ్గరికి వెళ్తామండి. కష్టం వస్తేనే గుడి కనిపిస్తుంది మనకి. ఒక సుఖం వచ్చింది, ఒక జయం వచ్చింది అంటే అది నా వల్లే, నా ఒక గొప్పతనమే అని అందరికీ అహంకారం ముందు వస్తుంది. నేను ఇంత గొప్పవాడిని, నేను ఇది సాధించాను అని. దుఃఖం వస్తే మటుకు దేవుడు నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిజంలో జయకరి అంటే మనకి ఒక జయం అన్నది వచ్చిందంటే అది అమ్మవారి ప్రసాదం వల్లే. మన ఇప్పుడు కాకపోయినా ఏ ఒక్క జన్మలోనో కాస్తా కోస్తో అమ్మవారి పైన చూపించిన భక్తి వల్లనే మనకి ఇప్పుడు జయం వచ్చింది అని. ఇది కేనోపనిషత్తులో ఇంత ముందే చెప్పినట్టు బ్రహ్మణ వా ఏతద్ విజయే మహీత్వమితి తతో హైవ విధాంచకార బ్రహ్మేతి అని అక్కడ ఒక కథా స్వరూపంగా చెప్పారు. అక్కడ ఎలా అయితే అమ్మవారు బ్రహ్మ రూపంగా వచ్చి అక్కడ ఇంద్రుడికి, అగ్నికి, వాయువుకి అక్కడ పాఠం నేర్పించింది. వాళ్ళందరూ వాళ్ళ గొప్పతనం వల్లే అసురుల్ని జయించారు అనుకుంటూ ఉండగా మీ గొప్పతనం ఏంటి అని ఒక్కొక్కరిని అడిగి వాయువునేమో నేను దేన్నైనా గాలితో ఊది పడేస్తాను అంటే ఒక చిన్న గడ్డి మొక్క వేసి అక్కడ ఆ గడ్డిని నీ వల్ల ఊది వీలను నీ గాలి వల్ల అంటే ఆయన ఊదలేకపోయి, అలాగే అగ్నిని నీ గొప్పతనం ఏంటి అంటే నేను దేనైనా మంట పెట్టేస్తానంటే ఒక గడ్డి వేసి ఆ గడ్డిని మంట పెట్టగలవా అని అంటే ఆయన దాన్ని మంట పెట్టలేక, అలాగే ఇంద్రుడికి వెళ్తే ఇంద్రుడి దగ్గర నుంచి మాయం అయిపోయి అక్కడ. అలాగే ఎవరికైనా వాళ్ళకి ఆ శక్తి అనేది ఆ అమ్మవారు ప్రసాదిస్తేనే ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ శక్తి లేదు అని అక్కడ అమ్మవారు బ్రహ్మ స్వరూపంగా పరబ్రహ్మ అమ్మవారు స్వరూపంగా వచ్చి అక్కడ వాళ్ళకి తెలిసేలా చేశారు అని చెప్పి అక్కడ అలా జయకరి అని అందరు జయముకి కారణంగా ఉంది అని. అలాగే దాని తర్వాత మాతా కృపాసాగరి అని ఇంతకు ముందే చెప్పినట్టు ఈ లోకముకంతా మాతాగా ఉంది. అమ్మవారు అందరికీ అమ్మగా ఉంది. అక్కడ అందరికీ వాళ్ళకి కావాల్సింది అందరికీ సుఖాలు ప్రసాదిస్తూ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని సప్తశతిలో మనం చూస్తూ ఉంటాం. అమ్మవారిని అక్కడ మాతృరూపంగా అమ్మ రూపంగా అక్కడ పూజ చేయాలి అని, మన అమ్మని కూడా అమ్మవారి స్వరూపంగా అక్కడ పూజ చేయాలి అని. కృపాసాగరి అమ్మ అంటేనే కృపతో కలిగిన కృప అనే సాగరంతో కలిగి ఉన్నది. ఇక్కడ మాతా కృపాసాగరి అని అత్యంత కృపతో దయతో తన పిల్లలకి ఏం కావాలో ఏం అవసరం ఉంటుందో అని చూసి ఇప్పుడు వాళ్ళు ఆస్తులు తీరుస్తూ ఉంటుంది అమ్మవారు అని. మాతా కృపాసాగరి అని ఇక్కడ నారీ నీల సమాన కుంతలధరి అని ఇది అండి. నారీ అంటే మనం పురాణాల్లో అన్నిట్లోనూ నారీ అంటే ఒక ఆడమ్మాయికి ఒక అమ్మాయికి గుణాలు ఎలాంటి గుణాలు ఉండాలి అని అక్కడ చాలా చోట్ల చెప్పబడింది. ఏ గుణాలు చెప్పబడిందో ఓర్పు, వినయము, మర్యాద ఇలాగా ఏ గుణాలు గొప్పతనాలు చెప్పున్నాయి అవన్నీ మా అమ్మవారిలో ఉన్నాయి. మా పరమేశ్వరుడు పక్కనే పతివ్రతగా ఉంది. తనకి అన్ని సహాయం చేసి అన్నిని ఒక ఐడియల్ ఒక ఆడది అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఆవిడ నిదర్శనంగా ఉంది అని చెప్పి అక్కడ నారి నీల సమాన కుంతలధరి అక్కడ నీల రంగు లాంటి ఒక రంగు అలాంటి కుంతలాలు అలాంటి జుట్టు కలిగిన మా అమ్మవారు అత్యంత సౌందర్యమైన కేశాలు కలిగిన మా అమ్మవారు అని.
నారీ నీల సమాన కొంతెలధరి నిత్యాన్న దానేశ్వరి అని. అది నిత్యముగా అన్నం మనకి ఎప్పుడూనే ప్రసాదిస్తూ ఉంటుంది మా అన్నపూర్ణాదేవి. కాశీలో అన్నపూర్ణాదేవి క్షేత్రంలో నిత్యంగా అన్నదానం అవుతూ ఉంటుంది. వీళ్ళకి వాళ్ళకి కాదు, ఎవరు వచ్చి అడిగినా అందరికీనే అన్నం ప్రసాదిస్తూ అక్కడ ఉంటారు. ఇక్కడ కాశీలోని కాదుకండి. ఇప్పుడు మనం చాలా చోట్ల చూసామంటే ఇక్కడ మన మందిరం, దేవస్థానం అంటేనే అక్కడ ఎవరు వీళ్ళు, వాళ్ళని చూడకుండా మనం మందిరాల ఒక గొప్పతనమే ఏంటంటే అన్నదానం అక్కడ అవుతూ ఉంటుంది. తిరుపతిలో అయినా సరే, శృంగేరిలో అయినా సరే, ఇలా చాలా క్షేత్రాల్లో అలా అక్కడ అన్నదానం అనేది నిత్యంగా అవుతూ ఉంటుంది. ఎవరికైనా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు అని ఆ ఒక స్థలం ఒక గొప్పతనం అలా. అలా ఇక్కడ అమ్మవారు నిత్య అన్నదానేశ్వరి అని, సాక్షాన్ మోక్షకరి అని, సాక్షాత్తుగా మోక్షం ప్రసాదిస్తుంది అని. ఇక కాశీ దేశంలో మరణాన్ని పొందితే వాళ్ళందరికీ మోక్షం వస్తుంది అని చాలా నమ్మకాలు ఉన్నాయని. కాశీ దేశంలో ఎవరైనా మరణం పొందారంటే అన్నపూర్ణాదేవి తన ఒంట్లో తన ఒంట్లో అందరినీ వాళ్ళని పడుకోబెట్టి అక్కడ పరమేశ్వరుడు వచ్చి వాళ్ళ చెవులో వచ్చి అక్కడ తారక నామంని చెప్తారు. ఆ రామ అనే తారక నామంని ఆఖరి ఇదిలో విన్నారంటే అప్పుడు వాళ్ళకి నిత్యంగా మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే ఆ జ్ఞానం వల్లే వస్తుంది కదండి. ఇంత ముందు పోయిన జన్మలో చేసిన కర్మలన్నీ అనుభవించాలి కదండి. అంటే పోయిన జన్మలో ఉన్న కర్మలన్నీ సూక్ష్మ రూపంగా అనుభవించేలా చేసి అక్కడ దాని తర్వాత వాళ్ళకి ఇక్కడ కాకపోయినా బ్రహ్మలోకాన్ని ప్రసాదించి, బ్రహ్మలోకంలో జ్ఞానం ప్రసాదించి అక్కడ జ్ఞానం దారిగా మోక్షం వచ్చేలా చేస్తారు అన్నది అలా ఒప్పుకుంటాము అక్కడ. అలా సాక్షాత్ మోక్షకరి, సాక్షాత్ అక్కడ జ్ఞానం వచ్చిన వాళ్ళకి సాక్షాత్తుగా మోక్షం కనిపించేలా చేస్తుంది. జ్ఞానం లేని వాళ్ళకి కాశీ అంత పుణ్యక్షేత్రాల్లో మరణించిన వాళ్ళకి కూడా అమ్మవారు తన ఒళ్ళో పడుకోబెట్టి అక్కడ వాళ్ళకి ఆ తారక నామం వాళ్ళ చెవులో పరమేశ్వరుడు చెప్పేలా చేసి వాళ్ళకి ఆధారిక మోక్షం వచ్చేలా చేస్తుంది అని. సదా శుభకరి కాశీపురాధీశ్వరి, ఎప్పుడూనే శుభమే ఇస్తూ ఉంటది, ఎప్పుడూనే మంగళమే ఇస్తూ ఉంటది. అమ్మవారిని తలుచుకుంటే కష్టం అన్నది లేదు. కష్టం అన్నది వచ్చినా వాళ్ళకి ఆ తట్టుకునే శక్తిని ఇచ్చి అమ్మవారు ముందుకు వెళ్ళేలా వాళ్ళకి సహాయం చేస్తుంది అని. సదా శుభకరి కాశీపురాధీశ్వరి, కాశీపురంకి ఈశ్వరిగా ఉన్న అమ్మవారు భిక్షాం దేహి కృపావలంబనకరి, నాకు భిక్షం ఇవ్వు. కృప అనే భిక్షము, అవలంబనము అనే భిక్షము, ఇవి రెండు ఇవ్వు. మాతృస్వరూపంగా ఉన్న ఓ అన్నపూర్ణేశ్వరి దేవి అని ఇలా 7వ శ్లోకం అంట. ఊర్వీ సర్వజనేశ్వరి జయకరి మాతా కృపా సాగరి, నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి, సాక్షాత్ మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 7వ శ్లోకం చూసాం. ఇప్పుడు 8వ శ్లోకం. దేవి సర్వ విచిత్ర రత్న రుచిరా దాక్షాయణి సుందరి, వామే స్వాదుపయోదరా ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి, భక్తాభీష్టకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని. ఇది ముందు దేవి సర్వ విచిత్ర రత్న రుచిరా అని మనం ఇంత ముందు కూడా అమ్మవారికి అనేక రత్నాలతో కూడిన వజ్ర వైడ్యూరాలతో కూడిన ఆభరణాలతో ఉన్నది అని అలా విచిత్రమైన రత్నాలతో కలిగిన ఉన్నది అని అమ్మవారిని ఇంతకుముందు చూస్తున్నాము. అదే పూజా పద్ధతిలో ఇక్కడ మన అంతర్యాగం అని, అంతర్యాగంలో అక్కడ అమ్మవారికి ఎలాంటి రత్నాలు పెట్టుకున్నవన్నీ ఆలోచించాలి. అక్కడ శ్లోకాలు ఇక్కడ ఉందండి. ఉద్యత్ సూర్య సహస్రావ దాడిమీ కుసుమప్రభాం జపా కుసుమ సంకాశం పద్మరాగమణి ప్రభాం స్ఫురత్ పద్మనిభాం తపత్ కాంచనిభాం సురేశ్వరీం రక్తోత్పలదలాకార పాదపల్లవ రాజితాం అనర్గరత్న ఖచిత మంజీరచ్చరణద్వయాం పాదాంగులీక చిత్త రత్న తేజో విరాజితాం అని ఇలా అక్కడ
ఇలా మొదలుపెట్టి చాలా శ్లోకాలు ఉన్నాయి. అన్ని రకమైన రత్నాల్ని అక్కడ చెప్పబడి ఉంది అక్కడ. దాని తర్వాత అలా సర్వ విచిత్ర రత్న రుచిర అని అమ్మవారికి అన్ని రత్నాలతో కూడిన ఇది దాక్షాయని అని. ఇది మనం ఇంతకు ముందే చూసాం. దక్షుడు ఒక అపత్యం, దక్షుడు అక్కడ కూతురు, దక్ష ప్రజాపతి ఒక కూతురు దాక్షాయిని అని పేరు. దక్ష ప్రజాపతి చాలా తపస్సు చేసి, దీర్ఘ తపస్సు చేసి అమ్మవారిని కూతురుగా పొంది దాక్షాయిని. కానీ ఆయన ఎంతైనా అల్లుడు కదా అని, అల్లుడు అంతే నాకన్నా తక్కువ అని పరమేశ్వరుడు పైన అసూయతో ఆయన్ని ఎప్పుడూనే కోపంతో ఉంచిన వల్ల, ఆయనకు ఒక ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం వల్ల అది ఆయన ఒక దక్ష యజ్ఞం చేసి నిరీశ్వర యాగం అని చేశారు. అందరికీ ఆహుతులు ఇస్తూ, అంటే పరమేశ్వరుడికి మట్టుకు ఆహుతి ఇవ్వకుండా, పరమేశ్వరుడికి మట్టు ఆహ్వానం ఇవ్వకుండా చేస్తే అక్కడ దాక్షాయిని ఏమో సతీదేవి నా సొంత తండ్రి ఇంటికి చెప్పేది నాకు ఆహ్వానం అక్కర్లేదు అని మాట వినకుండా వెళ్ళగా, అక్కడ పరమేశ్వరుడికి అవమానం జరుగుతూ ఉంటే అక్కడ తన తట్టుకోలేక తన లోపల ఉన్న అగ్నిని తీసుకొని తన మంట పెట్టుకొని తన శరీరాన్ని త్యాగం చేసిన ఇది అని. అలా దానివల్ల పరమేశ్వరుడికి కోపం వచ్చి అక్కడ ఉన్న దక్ష ప్రజాపతి మళ్ళీ అక్కడ కాలభైరవుడిని పంపించి అక్కడ దక్ష ప్రజాపతి ఒక తల కోసి వేయడం అవగా అలా యాగం అలా సతీదేవి ఒక ఇది దేహం ఇది నాశనం అవగా దాని తర్వాత మళ్ళీ పార్వతిగా పుట్టింది అనే కథ అలా చూస్తున్నాము. అందుకని దక్ష ప్రజాపతికి అపత్యంగా కూతురుగా పుట్టింది కనుక అమ్మవారికి దాక్షాయని అని పేరు వచ్చింది. దాక్షాయని సుందరి. సుందరి అంటే మన లోకంలో అందంతో కలిగిన ఇది అని సామాన్య అర్థం అండి. కానీ ఈ వ్యాకరణం దారిగా చూసారంటే ఇక్కడ ఉంది క్లేదనే అని ఒక ధాతు అండి. అంటే ఎప్పుడూనే మనస్సులో కృపతో కలిగి ఉన్నది, దయతో కలిగి ఉన్నది అని పేరు. అంటే సుందరి అంటే శరీర సౌందర్యం మట్టుకు కాదు, మానసికంగా కూడా అందరిపైన దయతోనూ కృపతోనూ కలిగి ఉన్నది మా అమ్మవారు అన్నకు సుందరి అని పేరు వచ్చింది. కానీ అక్కడ సౌందర్య లహరిలో కూడా త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్ర కల్పంతే కథమపి విరించి ప్రవృత్తయ అని విరించాది బ్రహ్మదేవుడు లాంటి అక్కడి నుంచి మొదలుపెట్టి చాలా కవులు అందరూనే ప్రయత్నించారు మీ అందాన్ని వర్ణించేందుకు. కానీ దానికి ఎవరి వల్ల అవలేదు. నేను నా వర్గ నుంచి మీ సౌందర్యాన్ని వర్ణించి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ భగవత్పాదులు ఆ శ్లోకాలను చాలా అద్భుతంగా చెప్పుంటారు అక్కడ. అలా అమ్మవారికి సుందరి అని పేరు. దేవి సర్వ విచిత్ర రత్న రుచిర దాక్షాయని సుందరి అని. దాని తర్వాత వామే స్వాదు భయోదర ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి అని తెచ్చుదాం. వామే అంటే వామహస్తములో అంటే ఎడం చేతిలో, స్వాదు అత్యంత రుచికరమైన, పయోదరం అంటే పాయసము, ప్రియకరి మనకి అత్యంత ఇష్టమైన పాయసం ఇచ్చి మనకి మధురమైన మనకి చాలా సంతోషంని ఇచ్చే అలాంటి ఎడం చేతితో ఎప్పుడూనే పాయసం ఇస్తూ ఉంటుంది. అమ్మవారి ఇంటి ముందు నేను ముందు చెప్పున్నాను, అన్నపూర్ణాదేవి యొక్క గొప్పతనం ఏంటంటే మా పరమేశ్వరుడు ఏమినే లేకుండా అక్కడ భిక్షాటనుగా ఉండగా, కానీ మా అన్నపూర్ణాదేవి ఆవిడికి ఆస్తులు లేవు కనుక ఒక బంగారపు కుండలో ఆ బంగారపు రత్నాలు, వైడూర్యాలు, రత్నాలు అన్ని ఒక కుండ పైన చెక్కి ఉండగా దాంట్లో ఒక బంగారపు గేటిలో ఆవిడ పాయసంని అక్కడ తన శిష్యులు పరమేశ్వరుడితో కలిసి తన శిష్యులందరికీనే ఆవిడ ప్రసాదంగా అలా అన్నంగా ఇస్తూ ఉంటుంది అని. అలా ఎడం చేతిలో వామ స్వాదు పయోదర ప్రియకరి అని అందరికీ మంచి ఇచ్చే అన్నదానం ఇచ్చేలా మా అమ్మవారు ఎడం చేతిలో బంగారపు కొండ పట్టుకుంది అని. సౌభాగ్య మాహేశ్వరి అని. సౌభాగ్యం అన్నది ఈ రెండు రకాలుగా అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. మహేశ్వరుడికి భార్య కనుక మాహేశ్వరి అని అలా చెప్పం కాకుండా అలాంటి మహేశ్వరుడికే సౌభాగ్యం ప్రసాదించేది మా అమ్మవారు ఒకటే అని.
ఇక్కడ మా పరమేశ్వరుడు ఇటు అటు ఆలోచించకుండా అందరికీ సుఖం ఇవ్వాలి అని చెప్పి ఎవరికి హాని కలగకూడదు అని విషంనైనా మింగేశారు. ఆ విషం మింగేసి అక్కడ ఆయన కడుపులో ఎన్ని లోకాలు ఉంటే ఆ లోకాలన్నీ ఏమవుతుంది, ఆయనకి ఏమవుతుంది, ఆయన శరీరంకి ఏమవుతుంది అని ఆలోచించకుండా అలాంటి పరమేశ్వరుని కూడా ఆ విషం ఏది చెయ్యకుండా మా అమ్మవారి వల్లనే అయింది. మా అమ్మవారు కాపాడిన వల్ల ఆ పరమేశ్వరుడు అలా ఉన్నారు అని తవ జనని తాటంక మహిమ అని సౌందర్యలహరిలో ఇక్కడ చెప్పబడింది. అలా ఆ మాహేశ్వరి అక్కడ సౌభాగ్య మాహేశ్వరిని మహేశ్వరుడికి కూడా సౌభాగ్యం ఇచ్చింది మా పరమేశ్వరి అని. తర్వాత భక్తాభీష్టకరి సదా శుభకరి అని భక్తం అభీష్టం ఏది ఆశపడితే భక్తుడు ఆ ఆశకు తగినట్టు అన్ని ఆశలు నెరవేరుస్తుంది. స్వర్గమైనా లేదా మోక్షమైనా లేదా లౌకిక సుఖాలైనా డబ్బులు పదవి ఏదైనా అమ్మవారు పక్క నుండి వాళ్ళ ఆశలు తీరుస్తూ ఉంటుంది. శుభకరి అందరికీ శుభాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి కాశీపురాధీశ్వరి కాశీ దేశపు మహారాణి అలా భిక్షాం దేహి కృపావలంబనగా అమ్మవారు నాకు భిక్ష ఇవ్వు, కృపతోను అవలంబనముతో కలిగి నాకు అలాంటి భిక్షం నాకు ఇవ్వాలి, మాతృస్వరూపంగా ఉండి ఓ అన్నపూర్ణేశ్వరి నాకు ప్రసాదించు అని. అలా 8వ శ్లోకం చూసాం. దేవి సర్వ విచిత్ర రత్న రుచిర దాక్షాయణి సుందరి వామే స్వాదుపయోదరా ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి భక్తాభీష్టకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 8వ శ్లోకం. 9వది చంద్రార్కానల కోటి కోటి సదృశి చంద్రాంశు బింబాధరి చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్కవర్ణేశ్వరి మాలా పుస్తక పాశ సాంకుశధరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 9వ శ్లోకం. చంద్రార్కానల కోటి కోటి సదృశి అని ఇంతకుముందే అమ్మవారికి 3 కళ్ళు చంద్రుడు సూర్యుడు అగ్ని అని చూసాం. ఇక్కడ చంద్ర అర్క అనల వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకి అమ్మవారు ఒక పని ఇచ్చిందండి. అర్కుడు సూర్యుడు ఆయన కిరణాల వల్ల అందరికీ జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. చంద్రుడు అందరికీ చల్లతనాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అనలుడు అంటే అగ్ని ఏమో అందరికీ వేడిని ప్రసాదిస్తూ ఉంటాడు. అది కాకుండా ఆ శుద్ధత్వంని ప్రసాదిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఆ ఒక్క పని చేస్తూ ఉండగా మా అమ్మవారు వీళ్ళు ఒక్కొక్కరికి కోటి సదృశం, కోటి సూర్యులకి, కోటి చంద్రులకి, కోటి అనలులకి సమానం మా అమ్మవారు. అర్కుడు అంటే సూర్యుడిని మనం అంత తేజస్సుతో ఉండగా అంటే కిరణాలు తన రశ్మిలు అంత తేజస్సుగా ఉండగా ఒక సూర్యుడినే మనం చూడలేకుండా కానీ అలాంటి కోటి సూర్యుడికి సమానం తేజస్సు ఉన్న అమ్మవారు ఆయన ఎలా చూడగలుగుతాము అంటే నిత్యంగా చూడగలుగుతాం భక్తిగా ఉంటే. ఎందుకంటే అమ్మవారిలో ఆ చంద్రుడు కోటి చంద్రుడికి తగిన చల్లతనం అమ్మవారి ఇస్తూ ఉంటుంది. అది కాకుండా ఒక అగ్ని ఆవిడ కోటి అగ్నిలకి తగిన మన వేడిని ఇస్తూ అది కాకుండా శుద్ధత్వం ఇచ్చి మన మనస్సు అంతఃకరణ శుద్ధి చేసి దాని దారిగా మోక్షం ఇస్తోంది అమ్మవారు అని. ఇలా ఒక్కొక్కరు చేసే పనికి కోటికి సదృశంగా ఉంది మా అమ్మవారు అని. దాని తర్వాత చంద్రాంశు బింబాధరి అని ఇది కాకుండా ఇదే ఇంతకుముందు ఈ అనలుడు అంటేనే మనం ఎర్రటి రంగులో కూడిన అని అంటాం. అదే మనం అమ్మవారికి అరుణాం కరుణాం తరంగితాక్షి అని ఇక్కడ అమ్మవారి పైన కూడా మనం శ్లోకం చూస్తున్నాం. ఇదే సౌందర్య లహరిలో కూడా దీని గురించి చెప్తూ విశుద్ధౌ తే శుద్ధ స్ఫటికం విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానవ్యాసితం యయో కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య సరణే విదూతాంతర్ద్వాంత విలసతి చకోరీవ జగతి అని యయో కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య సరణే ఇలా శశి యొక్క కిరణాలకి వాళ్ళ యొక్క కిరణాలకి సారూప్యంగా ఉంది. వాళ్ళు ఎలా చల్లతనాన్ని ప్రసాదిస్తారో అలాగే దానికి కోటి చల్లతనాన్ని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటే అర్కుడు ఎలా కాంతి ఇస్తూ ఉంటాడో సూర్యుడు ఎలా కాంతి ఇస్తున్నాడో వాళ్ళకి కోటి సూర్యులకి కాంతి అమ్మవారు ఇస్తూ ఉంటుంది అని ఇక్కడ అలా సౌందర్యలహరిలో కూడా ఇదే విషయంని ఇంకో శ్లోకంలో చెప్పారు. చంద్రాంశు బింబాధరి అని
ఆహ్, బింబం అంటే దొండపండు అండి. మన దేవతలు ఒక పెదవులని మనం వర్ణిస్తూ ఉంటే దొండపండుతో ఆహ్, ఆహ్, ఇచ్చేస్తూ ఉంటాం. కృష్ణుడికి కూడా అక్కడ ఆహ్, అద ఆహ్, అదర బింబ బింబ బింబాదరోష్టం అని చాలా చోట్ల ఇలా వర్ణించున్నాం. ఇలా బింబ ఆహ్, ఫలం అంటే దొండపండుకి తగిన దొండపండులా ఉన్నాయి అమ్మవారు అధరి. అధరి అంటే ఒక పెదవులు. సో, అమ్మవారి పెదవులు ఈ దొండపండులా ఉంటాయి. అది కాకుండా చంద్రాంశు, చంద్రం ఒక కిరణాలు, అంశాలు లాగా చల్లదనాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. అమ్మవారి పెదవులు దొండపండులా అందంగా ఉండి, అందరికీ చల్లదనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది అని చెప్పి చంద్రాంశు బింబాధరి అని చంద్రార్కాగ్ని సమాన కుండలధరి అని ఇది ఇది కుండలము అంటే మన చెవు పోగులండి. చెవు పోగులు ఇక్కడ ఇప్పుడు సౌభాగ్యానికి చిహ్నంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వేసుకుందుకు మొహమాట పడినా, వేసుకుందుకు కష్టపడినాను. ఆహ్, ముందు ఒక ఆ కాలంలో ఎప్పుడూనే మనకి పురాణాల్లో అన్నిట్లోనూ ఒక సౌభాగ్యంకి చిహ్నంగా ఈ కుండలని చెప్పున్నాయి. తప్పకుండా వేసుకోవాలని. అది ఈ ఈ కుండలిలోని ఒక మహత్వం చెప్తూ నేను ఇంతకు ముందే చెప్పినట్టు కరాళం యక్షవేలం కబలయితవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అని ఆ తాటంకం అంటేనే కుండలం అండి. ఆ కుండలం ఒక మహిమ అమ్మవారికి ఒక మాంగళ్యంని ఆ తాటంకం అది చిహ్నంగా ఉన్న మాంగళ్యం ఆ ఒక గొప్పతనం వల్లే ఆ పరమేశ్వరుడు విషం తిన్నా కూడా ఆవిడ మాంగళ్యంకి ఏమాత్రం ఇది లేకుండా ఆ పరమేశ్వరుడు కాపాడబడిగాడు అని అలా అలాంటి కుండల ఒక మహత్యం చెప్తూ అది చంద్రుడిలాగా, అగ్నిలాగా, అర్కుడిలాగా అలా చల్లదనాన్ని అక్కడ అగ్ని లాంటి అక్కడ శుద్ధత్వంని, అక్కడ అర్కుడు లాంటి అక్కడ తేజస్సుని ఆ కుండలికి కూడా ఉన్నాయి అని చంద్రార్కాగ్ని సమాన కుండలధరి అని ఆ కుండలి యొక్క మహత్యం చెప్పింది. చంద్రార్క వర్ణేశ్వరి అని ఇలా చంద్రుడు, అర్కుడులు వాళ్ళందరికీ వర్ణాన్ని ఇచ్చింది. అంటే వర్ణం అంటే రంగుని మట్టుకు కాదు. వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ చల్లతనము, వేడితనము ఒక ఇది శుద్ధత్వంను ప్రసాదించే శక్తిని ఇచ్చింది కూడా అమ్మవారే అని చంద్రార్క వర్ణేశ్వరి అని మాలా పుస్తక పాశ సాంకుశధరి అని అమ్మవారి చేతుల్లో ఏమేమి ఉన్నాయండి? మాల, పుస్తకం, పాశం, అంకుశం. ఈ 4 ఉన్నాయండి. మాల అంటే జపమాల లాంటిది. మాలం అన్నది ఆవిడకి ఒక ఆహ్, కాన్సంట్రేషన్ అంటారు. అది ఏకాగ్రతకి చిహ్నంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు జపం చేస్తుంటే జపమాల అని పెట్టుకుంటారు. ఆ జపమాల మనస్సు చంచలంగా ఉంటే ఆ మనస్సుని కంట్రోల్ చేసేందుకు ఆ జపమాల ఉంటుంది. అలా ఏకాగ్రత ప్రసాదిస్తుంది మాల చేతిలో పెట్టుకొని. పుస్తకము జ్ఞానానికి చిహ్నము. ఆవిడ జ్ఞానం ప్రసాదిస్తుంది కనుక ఒక చేతిలో పుస్తకము. పాశం ఒక చేతిలో పెట్టుకోండి. పాశం అంటే సంసారంకి చెందామంటే సంసార బంధం నుంచి మనల్ని కాపాడుతుంది కనుక పాశంగా ఉన్న ఇది పశుపతిని ఎలా పరమేశ్వరుడు అంటామో అలాగే ఇక్కడ పాశం అని చేతిలో పెట్టుకొని అది కాకుండా అంకుశం చేతిలో పెట్టుకొని అంకుశం అనేది కోపానికి చిహ్నం అండి. ఇలా ఏనుగులంతా ముందుకెళ్తుంటే అది వెళ్ళకుండా ఉంటే దాన్ని గుచ్చేందుకు అంకుశం అలా వాడుతూ ఉంటారు. మనం అంకుశంని అనేది ఎప్పుడూనే మన కోపంని ఇప్పుడు మనం అదుపులో ఉంచుకోవాలి అని చెప్పడం కోసం అంకుశం పెట్టుకుంది అమ్మవారు అని. మనకి అన్నిటికన్నా పెద్ద శత్రువులు ఇలా కోపమును, ఇలా సంసార బంధంని పోగొట్టుకొని చూడాలి. మనం ఎప్పుడూనే కోపంని మనం అదుపులో ఉంచుకుంటూ చూసుకోవాలి. జ్ఞానం వచ్చేందుకు చూసుకోవాలి. ఇలా ఏకాగ్రతతో జపం చేసుకుంటూ ఉండాలి. దానికి చిహ్నంగా మాల కూడా చేతిలో పెట్టుకుంది. దీన్ని మాల, పుస్తక, పాశ, అంకుశ, సాంకుశ ధరి అని అలా చూసాం. దాని తర్వాత చంద్రార్క వర్ణేశ్వరి మాలా పుస్తకం కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఆ కాశీపురాధీశ్వరి నాకు భిక్ష వెయ్యి కృపా అవలంబనము కలిగిన భిక్ష మాతృ స్వరూపంగా ఉండి అన్నపూర్ణాదేవి నాకు ప్రసాదించు అని అలా 9వ శ్లోకం చూసాం. చంద్రార్కానల కోటి సదృశి చంద్రాంశు బింబాధరి చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్క వర్ణేశ్వరి మాలా పుస్తక పాశ సాంకుశధరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని. తర్వాత 10వ శ్లోకము.
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అని క్షత్రత్రాణకరి క్షత్రియుడిని త్రాణం ఆయన కాపాడుతుంది అని. అంటే క్షత్రియుడిని మట్టుగా కాపాడతాడా, బ్రాహ్మణులందరూ లేకపోతే శూద్రుల్ని వైశ్యుల్ని కాపాడదా అని అర్థం కాదండి. దానికి క్షత్రియుడు అంటే ఎవరు అని తెలుసుకోవాలి. క్షత్రియుడు అంటే అక్కడ క్షతాత్రాయతే ఇది క్షత్రం అని. అక్కడ ఏంటంటే ఆ క్షత్రియుడు అంటేనే మిగతా వాళ్ళని కాపాడేదని, అందుకని క్షత్రియుడిని కాపాడితే క్షత్రియుడు మిగతా వాళ్ళని కాపాడతాడు కనుక అందరినీ కాపాడినట్టు అని. అలా ఆవిడ క్షత్రియుల ద్వారా లోకమంతాన్ని కాపాడుతోంది కనుక క్షత్రత్రాణకరి అని. అది మట్టు కాకుండా ఆ క్షత్రియంలో ఉన్న వీర్యత్వం అంతా కూడా మిగతా వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు ప్రసాదం చేస్తూ ఉంటుంది. ఎలా పరశురాముడికి ఎలా బ్రాహ్మణుడిగా ఉన్నా కూడా అక్కడ వీర్యం ఎలా ప్రసాదించిందో అలా క్షత్రం అనేది క్షత్రియత్వం అనేది అలా ఆవిడ ప్రసాదిస్తుంది అని. మహాభయకరి అని మహాభయకరి అంటే అన్ని భయాలు పోగొట్టుతుంది. మనలో ఉన్న చాలా భయం, చాలా వస్తువులు మనకి భయం ఉంటుంది. మరణం అంటే భయం, మన జర అంటే భయం, వయసైన కాలంలో మనం ఎవరైనా చూసుకుంటారా, మనకి ఏమవుతుంది ఏంటి అని భయము. అలాంటి భయం అందరి దగ్గర నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతుంది అని. మాతా కృపాసాగరి అని ఇంతకుముందు చెప్పినట్టు మాతృస్వరూపంగా ఉంది, కృపతో కలిగిన మాత అంటే కృపా స్వరూపం. దాంట్లో ఇక్కడ అమ్మవారు జగన్మాతగా ఉంది, అందరిపైన కృప చూపిస్తూ ఉంటుంది. సర్వానందకరి అని ఇంతకుముందు చెప్పినట్టు అమ్మవారు అందరూ అమ్మవారికి ఒకటే, అందరినీ సమానంగా చేసి అందరికీ ఆనందం ప్రసాదిస్తుంది. సర్వానందకరి. ఇంతమంది బ్రహ్మాండ బాండోదరి చూసే బ్రహ్మాండం అన్నిటినీ తన కడుపులో పెట్టుకుంది, అందుకని అక్కడ ఆ కడుపులో పెట్టుకున్న బ్రహ్మాండం అందరికీనే సమానంగా ఆనందాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు అని. సర్వానందకరి సదా శివకరి. శివం అంటే మంగళం అని చూసాము ఇంతకుముందు, అందరికీ మంగళం ప్రసాదిస్తుంది కనుక శివకరి. విశ్వేశ్వరి శ్రీకరి. విశ్వేశ్వరి ఇంతకుముందే చూసాము, విశ్వేశ్వరి జగన్మాత అని. ఇక్కడ శ్రీధరి. శ్రీ అంటేనే ఇక్కడ ధనముని అర్థం అండి, లక్ష్మీదేవి అని అర్థం. అందుకనే విష్ణుమూర్తి కూడా శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయ శ్రేయ అని ఇక్కడ విశ్వశాస్త్రం చూస్తున్నాం. శ్రీధర అని పేరు అంటే శ్రీ లక్ష్మీదేవిని తన మనస్సులో హృదయంలో ధరించున్నాడు కనుక శ్రీధర అని పేరు. విష్ణుమూర్తికి అలా ధనంని ప్రసాదించే ఇది ఎక్కడ చూసింది, లక్ష్మీదేవి నుంచి వచ్చింది. లక్ష్మీదేవికి నారాయణి అని కూడా పేరు, ఆవిడ అమ్మవారు ఒక స్వరూపమే ఆవిడ కూడా. అందుకని ఎలా పరమేశ్వరుడికి పార్వతీదేవి లేకుండా ఏమాత్రం ఏది శక్తి ఏమీ లేదు, అలాగే విష్ణుమూర్తికి కూడా అక్కడ లక్ష్మీదేవి లేకుండా ఏమాత్రం శక్తి లేదు అన్నది ఇలా శ్రీధర అనే మాత్రాల వల్ల మనం తెలుసుకుంటూ ఉంటాం అక్కడ. దక్షాక్రందకరి. దక్షుడికి ఆక్రందం, తన ఏడ్చేలా చేసింది అని. దక్షుడు తన యాగమంతా తన శరీరం త్యాగం చేసిన వల్ల ఆ శివుడికి తెలిసి కోపం వచ్చి కాలభైరవుడిని పంపించి తన వల్ల తన తలని కోసేసి, దాని తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు కోరుకుంటే తనకి మేక తలని ప్రసాదించి అయినాను అక్కడ యాగం మొత్తం అక్కడ నాశనం చేసిన వల్ల ఆయన అక్కడ ఏడ్చేరు ఆయన అని అక్కడ ఆక్రందం చెందారు అని చెప్పి దక్షాక్రందకరి అని. నిరామయకరి అని. నిరామయకరి అంటే ఏ ఒక్క రోగాలు లేకుండా చూసుకుంటుంది అని. అన్నింటికన్నా పెద్ద రోగం మనకి ఇప్పుడు సంసార బంధంలో దొరుకున్నది, అది సంసార బంధం అనే రోగం దగ్గర నుంచి కాపాడి మనకి మోక్షం ప్రసాదిస్తుంది. లౌకికంగా కూడా మన ఈ శరీరంలో అనుభవించే అన్ని రోగాల దగ్గర నుంచి ఆవిడ రక్షణ ఇస్తుంది అని చెప్పి నిరామయకరి అని చెప్పాం. కాశీపురాధీశ్వరి. అలా కాశీపురంకి ఈశ్వరిగా ఉంది అమ్మవారు. ఆ మాతృస్వరూపంగా ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవి నాకు కృపవు అవలంబనము కలిగి కొండిగా నాకు భిక్ష వెయ్యి అని ఇలా 10 శ్లోకాలు చూసామండి. ఈ 10 శ్లోకాలు కాకుండా ఒక చిన్న శ్లోకంలో కూడా ఆఖరిలో ఉంటుంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం జేహి చ పార్వతి అని. అది ఒక్కసారి 10వ శ్లోకం ఇంకోసారి చదివేసి మళ్ళీ ఇది చూద్దాము. 10వ శ్లోకము క్షత్రత్రాణకరి మహాభయకరి మాతా కృపాసాగరి సర్వానందకరి సదాశివకరి విశ్వే
విశ్వేశ్వరి శ్రీధరి దక్షాక్రందకరి నిరామయకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఆఖరిలో అన్నపూర్ణే సదా పూర్ణే ఎప్పుడు పూర్ణ స్వరూపంగా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదుచ్యతే అనే వేదం చెప్పినట్టు ఎప్పుడు పూర్ణ స్వరూపంగా ఉన్న అమ్మవారు అలా అన్నపూర్ణాదేవిగా ఇక్కడ మనకి అవతరించి శంకరుడికి ప్రాణవల్లభుడు శంకరుకి పరమేశ్వరుడికి వల్లభంగా ఉండి ప్రియుగా ఉంది ఎప్పుడునే అర్ధనారీశ్వరుగా జగత్తందరికీ మాతాపితగా ఉంది మన అందరికీ జ్ఞానంని అన్ని లోకంలో ఉన్న దైవాన్ని ప్రసాదిస్తూ అది కాకుండా అలాంటి అమ్మవారు పరమేశ్వరుడికి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మనకి వైరాగ్యం అనేది చాలా అవసరం అండి వైరాగ్యం వస్తేనే ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ ఎప్పుడూనే ఇవి శాశ్వతం కాదు అని తెలుసుకుంటేనే దాని వల్లనే మనం జ్ఞానం పొందుతాం అలా జ్ఞానము వైరాగ్యము అవి రెండు సిద్ధించేందుకు భిక్షాం దేహిచ పార్వతీదేవి నాకు భిక్షని ప్రసాదించు నేను ఇక్కడ భిక్షాటనగా వచ్చి నీ ముందు నించున్నాను ఈ సంసార బంధం నుంచి నన్ను కాపాడి నువ్వే నీతో పాటు ఐక్యమై నా మోక్షాన్ని ప్రసాదించాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఇలా అద్భుతంగా అన్నపూర్ణ స్తోత్రం చూసి ముగించాం ఈ అవకాశం వచ్చేందుకు నేను ఈ ధర్మదేన వాళ్ళకి గురు కృపని తీసుకుని అమ్మవారికి నేను చాలా ఇది ఉన్నాను అని చెప్పి ఇంతటితో ముగించుకుంటాను ఓం సహనావతు సహనౌవనత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 శ్రీ గురుభ్యో నమః హరి ఓం అయిందండి